హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో టీ టైంలో కారీలు కావాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇలా ఇంట్లో చేసుకున్నట్టయితే హెల్దీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూద్దాము. ఈ బొంబాయి కారీ కోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి ఒక 3 కప్పుల మైదా పిండిని తీసుకుందామండి. నేను మైదాని జల్లించి తీసుకోవాలని ఇలా జల్లెల్లో వేసి జల్లించుకుంటున్నాను. మనకు ఆ పిండిలో ఏమీ లేకుండా, మనకి ఉండలు కూడా లేకుండా ఇలా మెత్తగా జల్లించుకున్నట్టయితే మనం రోటీ చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తుందండి. మనకి ఏదైనా ఉండల్లాగా ఉన్నాయనుకో చేసేటప్పుడు మనకు కరెక్ట్గా రావు. కాబట్టి ఇలా పిండిని బాగా జల్లించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సాల్ట్ని వేసుకుందాము. మనకు ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల కారీలు అనేటివి చప్పగా లేకుండా తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలుపుకుందాము. మనము ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అండి. మనకు హెల్దీ కావాలి అనుకుంటే గోధుమ పిండిని వాడుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకోకుండా కొంచెం టైట్గా కలుపుకున్నట్టయితే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇలా కలిపెట్టిన పిండిని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నట్టయితే పిండి మనకు బాగా నానుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక బాక్స్ను బొర్లించుకొని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత నేను మూతను తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకుందాము. మనం పిండిని ఇలా కలిపేటప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే మరి కాస్త పిండిని వేసుకొని అయినా కలుపుకోవచ్చండి. కానీ ఆయిల్ మాత్రం వేయమాకండి. పైన ఆయిల్ వేసి మనం పిండిని కలిపినట్టయితే మనకి కారీలు చేసిన తర్వాత మెత్తబడతాయండి. అందుకని ఆయిల్ వేయకుండా పిండితోటి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకుని తీసుకొని ఇలా సమానంగా ఒక 8 ముద్దలు వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఒక ట్రిప్పుకి 4 ముద్దలు ఇలా రోల్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. కాబట్టి మనకి ఈక్వల్గా అన్నీ చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటన్నిటిని రౌండ్గా ఇలా షేప్ లాగా రౌండ్ చుట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. నేను కొంచెం తీసుకుంటున్నాను నెయ్యి. ఇది కొంచెం కరిగించుకోవాలి. ఇలా కొంచెం కరిగిన తర్వాత మరీ ఎక్కువ కాగబెట్టమాకండి, చూసుకొని లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మైదా పిండిని వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం రోటీ చేసిన తర్వాత పైన అప్లై చేసుకోవడానికి ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం పిండిని చల్లుకొని ఒక పిండి ముద్దను తీసుకొని దీనిపైన వేసుకుంటూ ఇలా మెల్లగా తిప్పుకుంటూ మనం పల్చగా రోల్ చేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకున్నట్టయితే మనం కారీలు చేసిన తర్వాత పల్చగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అందుకని మనకి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలాగే పెట్టేసి రోటీని పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత కాస్త పొడి పిండిని వేసుకోవాలండి పైన. ఇప్పుడు మళ్ళీ ఒక రోటీ తీసుకొని దీనిపైన వేసుకొని ఇలా ఈవెన్గా అనుకోవాలి మొత్తం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. పైన నెయ్యిని అప్లై చేసుకొని మళ్ళీ పొడి పిండి వేసుకొని అన్నీ రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ ఇలాగా 4 చపాతీలు వేసిన తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ అటు నుంచి ఇటు ఒక ఫోల్డింగ్ వేసిన తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసుకొని పైన కొంచెం పొడి పిండిని చల్లుకోవాలండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఈ పిండి ముద్దని ఒక బాక్స్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నేను మిగతాయి కూడా సేమ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కువ టైం ఉంటే ఒక గంట అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను. మనకి ఇలా కొంచెం గట్టిపడాలి. మనం వేసిన నెయ్యి ఆయిల్ అదంతా కొద్దిగా ఇలా గట్టిపడినట్టయితే మనం రోటీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా పైన కాస్త పిండిని చల్లుకొని ఇప్పుడు మెల్లగా రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ మనం రోల్ చేసినట్టయితే మనకు ఆ పొరలు అనేటివి అతుక్కొని విచ్చుకోవు. అందుకని మెల్లగా లైట్గా ఇలా రోల్ చేసుకోవాలి. పైనే రోల్ చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకుని తీసుకొని మనం సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 మూల ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, మనకు కొంచెం పెద్ద సైజు కావాలనుకున్నప్పుడు ఇలా మధ్యలో కట్ చేసుకొని సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అలా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు వీటిని 3 భాగాలుగా కట్ చేసుకున్నట్టయితే మనకి చిన్న చిన్నగా చాలా బాగుంటాయండి. నేను ఫస్ట్ వేసేటివి ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం దాన్ని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్నీ ఒకేసారి చేయకుండా ముందు మనం ఒకసారి చేసినవి అవి వేయించుకుంటూ మళ్ళీ మిగతాయి చేసుకోవచ్చండి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నట్టయితే మనకు అతుక్కుంటాయి. ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసేటప్పుడే నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మీడియంగా కాగాలి, ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మనం బాదుషాలకి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలి. వీటిని మంట మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకుంటేనే మనకు ఆ పొరలు అనేవి చక్కగా విప్పుకుంటాయి. మనకి వీటికి పొరలు ఎక్కువగా విచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి పొరలు అనేటివి ఎక్కువగా విచ్చుకున్నట్టయితే ఆయిల్ వెళ్ళిపోయి మనం తినేటప్పుడు ఆయిల్గా ఉంటాయండి. అందుకని నిదానంగా చూసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, మనకి ఇలా వేగితే సరిపోతుంది. లైట్గా విచ్చుకుంటే చాలండి, మనకి పొరలు పొరలుగా అవసరం లేదు. ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక జల్లి గంటలోకి తీసుకొని ఆయిల్ అంతా ఒడిచిపోయేంత వరకు పట్టుకొని ఇప్పుడు తీసుకోవాలి. చూడండి కారీలు మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటాయి సేమ్ అలాగే చక్కగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఆయిల్ అంతా ఒడిచిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మరొక వాయి వేసుకుందాము. ఇలా మళ్ళీ వేసేటప్పుడు మనం స్టవ్ కాసేపు ఆపేసినట్టయితే మనకి వేడి అనేది తగ్గుతుంది. వేడి తగ్గిన తర్వాతే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మెల్లగా కలుపుకుంటూ మంట సిమ్లో పెట్టేయాలండి. మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి వీటిని. సేమ్ ఇలాగే మీరు గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చండి. మనం గోధుమ పిండితో చేసేటప్పుడు కొద్దిగా షుగర్ వేసుకొని చేసుకున్నట్టయితే పిల్లలకి పాలల్లో వేసియచ్చు, లేదంటే పిల్లలు విడిగా అయినా తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మనం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టీ టైంలో ఇలా చేసుకొని తిన్నట్టయితే బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా నేను చిన్నగా వేసుకున్నానండి. ఇలా చిన్నగా వేసుకుంటే మనకు తినడానికి కూడా చాలా బాగుంటాయి, త్వరగా వేగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ. మనకి ఇవి ఎక్కువగా విచ్చుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా విచ్చుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది, మనం తినేటప్పుడు కొంచెం ఆయిల్గా ఉంటుంది. అందుకని ఇలా నార్మల్గా చేసుకుంటేనే బాగుంటాయండి. ఇప్పుడు చూడండి వేడివేడిగా బొంబాయి కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇలా చేసుకుంటే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, హెల్దీ కూడా. మనం ఏ పిండితో కావాలంటే ఆ పిండితో ఇలా చేసుకోవచ్చు. మనకి వేడి మీద కాస్త మెత్తగా ఉన్న ఆరిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా చూసుకొని మనం పల్చగా చేసుకుంటే మనకి పొరలు పొరలుగా వస్తాయి. ఇలా పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి చూడండి. మనం పొరలు పల్చగా చేసుకుంటే ఇలా వస్తాయి మనకి. ఇవి సేమ్ మనం బయట కొనే కర్రీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.